రికార్డింగ్ నంబర్ 211. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్ ద్వితీయ భాగంలో 772 పద్యం నుంచి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. అతడు పురము వెలువడి పంచప్రస్థమనవడు వనమునకు పోయెను. అంతవరకు ఎన్నడునూ పట్టమహిషిని విడిచి ఉండలేదు. వేటపై కలిగిన ఆసక్తిచే విడిచి వచ్చెను. దర్పముతో ధనుర్బాణములు ధరించి ఆసుర ప్రవర్తనమున వేటాడెను. కఠినుడు దయలేనివాడై వాడి అయిన బాణములచే జంతువుల గుంపులను అనేకములను హతమార్చెను. రాజులకు వేట వినోదముగా శాస్త్రములలో చెప్పబడినది గదా. ఆసుర ప్రవృత్తి ఎట్లయ్యనని సందేహము కలుగవచ్చును. కాని రాజా వినుము, అతని వేట రాగముతో కూడిన వినోదము కనుక శాస్త్రయుక్తము కాదు. ప్రఖ్యాతములైన శ్రాద్ధ దినములందు శ్రాద్ధ కర్మ కొరకు రాజైనవాడు మేధ్యములైన పశువులను మాత్రము వనమునందు వధింపవచ్చును. అదియు ఉపయోగించునంత వరకే వధింపవలెనను నియమము కలదు. కాని జ్ఞాని అయిన విద్వాంసుడు అట్లు కూడా వధింపడు. వధించినను కర్మానుష్ఠానము వలన పుట్టిన జ్ఞానము చేత ఆ వేట ఫలితమందు బద్ధుడుగాడు. శాస్త్ర నియమము ఉల్లంఘించి కర్మలనాచరించువాడు అభిమానముతో కర్మలను అభ్యసించును. అభ్యాసమున బద్ధుడగును. గుణముల ప్రవాహమున బడి కొట్టుకొని పోవును. దానితో ప్రజ్ఞ నశించును. అధోగతి కలిగి పతితుడగును. సాధు స్వభావము కోరినవారు శాస్త్ర సమ్మతమైనను కాకున్నను ఆసుర ప్రవర్తనము నవలంబింపరాదు. నెంబర్ 1. ఆసురీ వృత్తి అనగా తనకన్న ఇతర జీవులపై విజృంభించి హాని చేయుట కిచ్చగించుట. నెంబర్ 2. వేట అనగా జంతువుల వెంటబడి చంపదరుముట. జీవుడు ఇంద్రియములుగా బాహ్య విషయముల వెంట తృష్ణతో పరిగెత్తుటయే వేట. పట్టుదలలు, విరోధములు, అన్నమాట నిలబెట్టుకొనుటకు చేయు దుష్కార్యములు, ఇతరులపై పోటీతో చేయు ప్రతిజ్ఞలు, వానిని సమర్థించుకొనుటకై ఆస్తిపాస్తులనార్జించుకొను ప్రయత్నమున చేయు అన్యాయములు, మత కలహములు, రాజకీయ కుతంత్రములు, వర్గ పోరాటములు, దేవుడున్నాడనియో లేడనియో వాదించుటలు, కొట్టుకొనుటలు, శాస్త్ర చర్చలలో ఖండన మండనములు, ఇతరులను జయించు బుద్ధి మున్నగునవన్నీయు పురంజనుని వేటగా ఇందలి వేదార్థము. జీవి ఇట్టి ప్రయత్నములలో తన్ను తాను కోల్పోయి ఇతరము అనబడు తృష్ణ వెంటబడును. ఇక జీవితము తన అధీనము కాక తృష్ణకు అధీనమగును. పరిమితిని దాటిన వేగముతో నడుపువాని కారు తన అధీనమునగాక వేగము యొక్క అధీనమున నడచును. అట్లే జీవి ఈ తృష్ణతో నిస్సహాయుడగును. దానితో బుద్ధినాశము, తాను పతనము చెందుట జరుగును. విడువరాని పట్టమహిషిని విడిచి పురము వెలువడెను అని చెప్పబడినది. భార్య వలె తోడుగా ఉండు బుద్ధిని కోల్పోయి జీవుడు క్రూరుడై నిర్దాక్షిణ్యముగా ప్రవర్తించుట సూచింపబడినది. అన్నదమ్ములు న్యాయస్థానమునకు పోయి ఒకరినొకరు నాశనము చేసుకొనుటయు, ఒకే కుటుంబములోని వారు మాట్లాడుకొనుట మాని విరోధమే జీవితముగా గడిపి చనిపోవుటయు చూచుచున్నాము. ధాన్యము కుప్పలు, గృహములు తగలబెట్టుకొనుటయు, హత్యలు చేసుకొనుటయు నీచులగు సంసారబద్ధుల నడుమ కనిపించుచునే ఉండును కదా. ఇచ్చట మృగములను వేటాడి చంపుటను కూర్చిన ధర్మ చర్చ కూడా చేయబడినది. ఇందు గూఢార్థములున్నవి. ఏ రాజులు వినోదార్థము వేటాడవచ్చును. ఇచ్చట రాజు అనగా ఇంద్రియములపై
మనస్సుపై అధికారము గలవారు లేక జితేంద్రియులు. అట్టివారు ఆహారార్థమై జంతువులను చంపి తిన్నచో తప్పులేదు. వారు దేహరక్షణము కోసమే గాని రుచి కోసము తినరు. బి. రాగద్వేషాదులతో వేటాడరాదు. ఇంద్రియ జయము చేతకానివాడు రాగద్వేషాదులకు అధీనుడగును. అతడు జంతువులనైనను చెట్లనైనను మనుష్యులనైనను చంపుటలో తన సదుపాయము గాని పగ తీర్చుకొనుట గాని కారణమై ఉండును. కనుక దానికి కర్మ బంధమగును. సి. శ్రాద్ధ దినములందు శ్రాద్ధ కర్మ కొరకై మేధ్యములైన పశువులను కావలసినంత వరకే చంపవచ్చును. శ్రాద్ధకర్మ అనగా పితృదేవతలకై ఆచరించు యజ్ఞము. ఇది సంతతిని కలిగించు దేహధాతువులను శుద్ధి చేయుటకును వృద్ధి చేయుటకును ఆచరింపబడును. దేహమును పరోపకారమునకును సత్సంతతిని బడయుటకును మాత్రమే ఉపయోగింపగలవారు శ్రాద్ధకర్మలను ఆచరించువారు. శ్రాద్ధకర్మ అనగా శ్రద్ధతో చేయు సత్కర్మ. అట్టివారు ప్రత్యేకమైన దినములలో జ్యోతిషాది శాస్త్రములలో చెప్పిన విధమున సత్సంతానమునకై భార్యయందు గర్భపిండోత్పత్తి చేసి కామమును అనుభవింతురు గాని కామము కొరకు అనుభవింపరు. వారు పితృదేవతలకు హితముగా తన పితరులకు దేహములు కల్పించునట్టి దీక్ష వహించిన దినములలోనే జంతువులను వేటాడి తినవచ్చును. అందు మేధ్య జంతువులు అని శాస్త్రము చెప్పబడిన శ్రేష్టములైన గొర్రె, గుర్రము, మేక, గిత్త, కుందేలు అనువాని మాంసమును మాత్రమే తినవలెను. ఎంతవరకు ఆహార పరిమితియో అంతవరకు మాత్రమే చంపవలెను. వారు ఆ మాంసము రుచిని అనుభవించినను రుచి కోసము తినరు. రుచి కోసము తినువాడు కుక్కలు, పందులు మున్నగు నానా జంతువులను వేటాడును. ఆహారము కొరకు కాక వేటాడుటకు కూడా వేటాడును. అది శాస్త్ర విరుద్ధము. మేధ్య పశువులు అనగా మేధాశక్తిని వృద్ధి చేయు జంతువులు. యథోపయుక్తముగానే వధింపవలెను అనగా ఆహారమునకు కానిచో జంతువును గాని చెట్టును గాని చంపుట శాస్త్ర సమ్మతము కాదు. నెంబర్ 4. జ్ఞాని అయిన విద్వాంసుడు శాస్త్రమునకు అంగీకారమైనను కాకున్నను చంపుటకిష్టపడడు. ఆరోగ్యాది కారణములైన యజ్ఞ విధులలో చంపువాడు శాస్త్రమును ఉల్లంఘింపడు కనుక అతనికి రాగద్వేషాదులు అంటవు. ఉదాహరణమునకు రోగ నివారణకై ఒక శాకాహారిని మాంసము తినుట తప్పదని వైద్యుడు శాసించినచో తినుటలో తప్పులేదు. లివర్ ఎక్స్ట్రాక్ట్ మొదలగు ఔషధములను నిష్టగల శాకాహారి కూడా సేవించును. దానితో రోగికి ఆరోగ్యము చేకూరుచున్నదే గాని జంతువుల లివర్ తినవలెనను వ్యామోహము పుట్టుటలేదు కదా. ఓవల్టీన్ తాగువారికి కోడిగుడ్డు తినవలెననిపించనక్కరలేదు. ఎవడైన వైద్యుడు తినుమని చెప్పుటకై వేచియున్నచో అట్టి రోగి తిన్నప్పుడు కర్మబద్ధుడగుచున్నాడు. అది దుష్కర్మ. వాని స్వభావము పతనము వైపునకు మ్రొగ్గుచున్నది. దానికి మ్రొగ్గనివాడే జ్ఞాని. పురంజనుడు ఆ వనమున నలుదెసల పక్షిరెక్కల ఈకలు గట్టిన వాడి అయిన బాణములను ప్రయోగించెను. కుందేళ్లు, అడవి పందులు, జింకలు, దుప్పులు, అడవి దున్నలు, ఏదుబందులు, గవయములు, ఏనుగులు, సింహములు, తోడేళ్లు, పులులు, కోతులు, ఖడ్గమృగములు మున్నగు లెక్కలేనన్ని జంతువులను చంపెను. పనికివచ్చు వానిని పనికిరాని వానిని కూడా దయలేక దుర్భరముగా వేటాడి సంహరించెను. అలసిన వెనుక చాలించి తన విడిదికి తిరిగి వచ్చెను. రాజభోగములైన స్నాన భోజనాదికములను పూర్తి చేసుకొని మిక్కిలి అలసటతో ఉండియూ చందనము, పుష్పమాలికలు, వివిధ భూషణములు ధరించి
పరిమళ ధూపముల నడుమ తృప్తితో సంతోషముతో శయనించెను. మదించిన మన్మధునిచ్చే పీడింపబడి సంభోగ కుతూహలము పొందెను. తన ప్రాణములకు ప్రాణమైన పట్టమహిషి జ్ఞప్తి వచ్చినది. విరహబాధలో తన చుట్టూ ఉపచారము చేయుచున్న స్త్రీలను చూచి ఇట్లనెను, ఓ కాంతలారా, స్త్రీజాతికి శ్రేష్టమైనది అభిమానవతియగు పట్టమహిషి కుశలమే కదా, ఆమె మిమ్ము దయతో చూచుచున్నదా? గృహ సంపదలెన్ని ఉన్నను మునుపటి వలె నేడు నా మనస్సునకెక్కుట లేదు. గృహస్థ జీవితం అలవాటైన వానికి తన ఇంట తప్ప ఇతర తావులలో సుఖమనిపించదు. తల్లిగాని అనుకూలవతియగు భార్యగాని లేనట్టి గృహము ఏమి గృహము? అందలి సౌఖ్యములు ఏమి సౌఖ్యములు? సద్గుణవతియగు తల్లిగాని అనుకూలవతియగు ప్రియురాలుగాని లేని ఇంటిలో ఉండుట అనగా చక్రములు లేని రథమున కూర్చుండుట. మొదటి నుండియూ నన్ను దుర్భర బాధా సముద్రమున మునుగకుండా నిలిపి సన్మార్గగామి అయిన ప్రజ్ఞను కలిగించి తన నిశ్చలత్వమున నన్నుద్ధరించుచున్న ధర్మపత్ని ఎచ్చటను చెరించుచున్నదో తెలియచేయుడు అన విని వారందరూ ఇట్లనిరి, రాజోత్తమ, ఇదిగో ఆమె నీ వెంటనే వచ్చినది. తన కొంగైనను పరచుకొనక నేలపై పొరలుచూ దుఃఖించుచున్నది. ఏ కారణమున ఇట్లున్నదో మాకు చెప్పుట లేదు. నీవు పోయి చూడుము అని తెలుపగా పురంజనుడు పోయి చూచి మనస్సునకు దుఃఖ తాపములు పొందెను. చూచినంత మాత్రముననే ఆమె తనపై ప్రణయకోపం వహించి ఉన్నదని ఆమె చూపులను బట్టి గ్రహించెను. నేర్పరితనముతో బుజ్జగించుచు మెల్లగా చెంతచేరెను. తన తొడపై కూర్చుండబెట్టుకొని పాదములు స్పృశించుచు మృదు మధుర భాషణములతో ఇట్లనెను, దాసులయందు అపరాధము కలిగినచో తమ వారను దయతో యజమానులు కూడా భయంకరముగా శాసించుటకు తెగింపరు. నీ మనస్సులోని కోపము పట్టలేక నీవు కఠినముగా నన్ను ఆజ్ఞాపించినను నాకు సంతోషమే. అది నన్ను అనుగ్రహించుటయే. నేను నీ వాడనని జాలి చూపనక్కరలేదు. దోషచిత్తుని, వక్రబుద్ధిని, మదము గలవానిని, రోషము గలవానినిగానే తలపవచ్చును. అయినను క్రమము తెలియని అజ్ఞానిగా జాలి చూపదగును. నీవు నా హృదయమునకు దేవతవు. సరసమై అమృతము వలె ఉన్న నీ వచన చమత్కార సౌభాగ్యముతో, ఇంద్రనీల సమాన కోమలమైన భ్రూ విలాసముతో, చక్కగా తొంగి చూచుచున్న చిరునగవు తోడి చూపులతో, కులుకుచున్న ముఖపద్మమును ఒక మారు పైకెత్తి ఈ దాసుని చూడుము. నీవు వీరపత్నివి, నీకెవరునూ సాటిలేరు. నీ ఎడల ఎవరే అపచారము చేసినను నేను సహింపను. బ్రాహ్మణులు, హరిభక్తులు తప్ప మిగిలిన వారు ఎవరైనను నీ ఎడల తప్పు చేసి ఉన్నచో ఎంతవారినైనా శిక్షింతును. నా మనస్సున రోషము పుట్టెనా ఇక భయపడకుండువాడు ఈ 3 లోకములయందునూ లేడు. తిలకము ధరింపక మలినమై నిస్సంతోషమైన నీ ముఖము ఎన్నడూనూ చూడలేదు. మనస్సు వెలికి ప్రకాశింపకుండా రోషపడుచున్న నీ ముఖమును చూచుట ఇదే మొదటిసారి. కన్నీటితో తడిసిన స్తనమండలము, చక్కని తాంబూలము లేని నీ దొండపండు వంటి పెదవిని చూచి సహింపలేను. దీనికి కారణమేమి? వేటపై మక్కువచే నీకు చెప్పకుండా, నిన్ను వెంటబెట్టుకొనకుండా ఇట్లు వచ్చుట తప్పే. కాని క్షమింపదగిన వాడను గదా. ఇంద్రియార్థముల వేటపై కుతూహలపడినప్పుడు జీవుడు మనస్సు వెంట, ఇంద్రియముల వెంట, వారి పరివారమగు ఇంద్రియార్థముల వెంట పడును. తెలియకుండగానే బుద్ధితో సంబంధము విడిచిపెట్టును. కనుకనే భార్యతో చెప్పక విడిచివచ్చుట వర్ణింపబడినది. ఇంద్రియార్థముల వేట వలన జీవుడు అలసిపోవును. కామక్రోధములు, వ్యామోహము, విరహతాపాదులు, రోషము, కన్నీళ్లు మొదలగునవి అనుభూతమగును. దీనతతో బ్రతిమాలవలసి వచ్చుట మున్నగు చిక్కులలో పడును.
కాని జ్ఞప్తికి వచ్చినంతనే అందుబాటులో బుద్ధియోగముండును. అనాదరింపబడినను భార్య తన వెంటనే ఉన్నట్లు వర్ణించినది బుద్ధియోగమును గూర్చియే. తన స్త్రీయందు పరవశుడై మన్మథ బాధపడుచున్న నాబోటివానికి కర్తవ్యమును ప్రయోజనమును బోధింపగోరకుండుట నీవంటి ఇల్లాండ్రకు తగునా? ఇట్లు భార్యను సమాధానపరచి మోహ పరవశుడై పలికిన పలుకులు విని ఆమె రోషముడిగి రమణీయ సుకుమారములైన మధుర వాక్యములతో వాని మనస్సును రంజింపజేసి తన అనురాగమును ప్రకటించెను. మోహపడిన వానికి అనురాగము గాని మనస్సు రంజిల్లుట గాని లేదు, బుద్ధినాశ్రయించిన వానికి ఉన్నది అని చెప్పబడినది. మన రికార్డింగ్ నెంబర్ 211 అయిపోయింది. చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్లో 772 పద్యం నుంచి 790 పద్యాల వరకు చదువుకున్నాము.